ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ఏం కావాలి? ఎంత శ్రమ పడాలి? ఎక్కడ నుంచి ఎక్కడకు తిరగాలి? ఎంత ఖర్చు చేయాలి? క్యాడర్కు ఎంత తినబెట్టాలి? అధినాయకుడికి ఎంత పాపులారిటీ ఉండాలి? ఇలాంటి ప్రశ్నలు వేసుకుని రంగంలోకి దిగితే బాగుంటుంది. 4 రెచ్చగొట్టే మాటలు మాట్లాడి చెవులకు ఇంపుగా చప్పట్లు వినిపిస్తే ఇంకేముంది, తానొక ప్రజానాయకుడినని, మాస్ లీడర్ని అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అలా చేసి చాలా మంది అంతర్ధానమైపోయారు. అందులోనూ 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భవించి మనుగడ సాగించటం అంత సులభం కాదు. నిజం చెప్పాలంటే అసాధ్యం కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్న హామీని నిలబెట్టుకున్నారు. తాజాగా నిర్వహించిన భారీ సమావేశంలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరుతో బహుజన వర్గాల హక్కుల కోసం పోరాడతానని మల్లన్న స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రయాణం ఇప్పటి వరకు స్థిరంగా సాగలేదని చెప్పాలి. మొదట బీజేపీలో చేరిన ఆయన ఆ తర్వాత కొద్ది కాలంలోనే బయటకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ పార్టీ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ చివరకు సస్పెన్షన్ కు గురయ్యారు. 2 జాతీయ పార్టీల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన మల్లన్న ఇప్పుడు సొంత పార్టీ ఏర్పాటు చేసి మరోసారి రాజకీయంగా సవాల్ విసిరారు. మల్లన్న పార్టీ భవితవ్యం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పితే ఎక్కడా రాజకీయ హడావిడి లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నప్పటికీ ఇంతవరకు అర్బన్ రాజకీయాలు చేసిన మల్లన్న గ్రామీణంలో ప్రభావం చూపుతారని చెప్పలేం. సామాజిక న్యాయమే తన అజెండా అని మల్లన్న ప్రకటించడం ఆయనకు కొంత అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే దాన్ని పెద్ద పార్టీలు హైజాక్ చేశారు. బీజేపీలో బీసీ నేతలున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తోంది. దానికోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత కూడా బీసీ నినాదం అందుకొని చాలా రోజులైంది. మల్లన్నకు నోటి దురుస్తనం ఎక్కువ. కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అని కల్వకుంట్ల కవిత పట్ల ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం అస్సలు హర్షించలేదు. ఆయన వివరణ ఇచ్చినా జనం పెద్దగా పట్టించుకోలేదు. పైగా త్వరలో బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మల్లన్న చెప్పుకోవటంలో తప్పులేదు. కాకపోతే రెడ్లలో రేవంత్ రెడ్డి ఆఖరి సీఎం అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా బ్యాడ్ టేస్ట్ లో ఉన్నాయి. మీడియాలో పబ్లిసిటీ వస్తుంది కదా అని మల్లన్న ఏదంటే అది మాట్లాడేస్తూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. అలాంటి వైఖరికి ఎక్కువ కాలం ప్రజాదరణ ఉండదు. ప్రస్తుత కాలంలో పార్టీని నడపడం మామూలు విషయం కాదు. తినేవాళ్లే కానీ పెట్టేవాళ్లుండరు. కింది స్థాయి వరకు కార్యకర్తలు పార్టీ కార్యాలయాలు నిర్వహించాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో 3 ఏళ్లకు జరుగుతాయి. అప్పటి వరకు పార్టీని నడిపించాలి. దానికి బోలెడు ఖర్చు అవుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు భారీగా ఖర్చు పెట్టాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నియోజకవర్గానికి 15 నుంచి 25 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లే గెలుస్తున్నారు. మరి మల్లన్న దగ్గర అంత డబ్బులు ఉన్నట్లుగా కనిపించటం లేదు. ఆయన వెనక ఎవరైనా బడా నేతలు, పారిశ్రామికవేత్తలు ఉంటే పర్వాలేదు. లేని పరిస్థితుల్లో మల్లన్న పేపర్ టైగర్ అవుతారు. ఇంకో పక్క ఇంతకాలం జర్నలిస్ట్ గా మల్లన్నకు బ్లాక్ మెయిలర్ అన్న పేరుంది. ఆయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఇప్పుడు బ్యాటింగ్ మొదలు పెడతారు. వారి దూకుడును మల్లన్న ఎలా తట్టుకుంటారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.